రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడియున్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యూదా రాజైన యెహోషపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకుని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులనన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చెయ్యుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగలవారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనపడెను. కనుక వారు, అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇజ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇజ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి. కనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇజ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలా ఒక రాయి వేసి నింపి నీళ్ల బావులనన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కీర్హారెషతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి. కనుక దాని ప్రాకారము నిలిచియుండెను. కాని వడిసెలలు విసురువారు దాని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహుకఠినముగా జరుగుట చూచి కత్తిదూయు 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజునొద్దకు తీసుకుని పోవుటకు యత్నించెను. కాని అది వారి వలన కాకపోయెను. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇజ్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చెను. కనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.